టు ఐకాన్ ఇండియా. సో సముదాయ వ్యవస్థీకరణ పద్ధతి గురించి మాట్లాడుకుంటున్నాం. సో సముదాయం అంటే ఏమిటి, అందులో నిర్వచనాలు ఎవరెవరు ఇచ్చారు, ప్రాథమిక భావనలు ఏమిటి, సముదాయం అనేది ఎన్ని రకాలు, ఆ ఎన్ని రకాల్లోంచి గ్రామీణ సముదాయానికి, నగర సముదాయానికి మరియు గిరిజన సముదాయానికి గల మధ్య తేడాలని ప్రీవియస్ సెషన్లో నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ యొక్క సముదాయ వ్యవస్థీకరణ పద్ధతిలో దాని యొక్క కాన్సెప్ట్ ఏమిటి, నేచర్ ఏమిటి, స్కోప్ ఏమిటి అనే అంశాల మీద మాట్లాడబోతున్నాను. సో సముదాయం అంటే ఏదో మనకు ఫస్ట్ తెలుసు. ఏంటంటే సముదాయం అంటే దాని కీవర్డ్స్ ఏంటి, ఒక నిర్ణీత భౌగోళిక సరిహద్దులో ఒకే సంస్కృతితోని సమైక్య భావనతోని జీవించేటువంటి ప్రజా సమూహాల్ని సముదాయాలు అంటారు. అంటే సమూహాల్లో సముదాయాలు ఉంటాయా, సముదాయాల్లో సమూహాలు ఉంటాయా అనే ప్రశ్నకు జవాబు ఏంటి, సమూహాల్లో సముదాయాలు ఉంటాయా? రైట్ ఆన్సర్. సముదాయములో అనేక జన సమూహాలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. అంటే జనరల్గా హిందూ సమాజమైనా, ముస్లిం సమాజమైనా, క్రైస్తవ సమాజమైనా సముదాయ వ్యవస్థగా అభివర్ణిస్తారు, కానీ అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. సముదాయం అంటే ఒక కల్చర్ ఉండాలి, ఒక ప్లేస్ ఉండాలి. సో దాంట్లో యూనిటీ అనే కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో సో అవి కమ్యూనిటీ కిందికి వస్తాయి. సో అవి ప్రధానంగా ఎన్ని రకాలు అంటే గ్రామీణ సముదాయాలు, నగర సముదాయాలు, గిరిజన సముదాయాలు. గ్రామీణ సముదాయానికి పట్టణ సముదాయానికి గల మధ్య తేడాలు మనం తెలుసుకున్నాం. అదేవిధంగా నగర సముదాయం మరియు ఈ గ్రామీణ సముదాయానికి మరియు గిరిజన సముదాయానికి మధ్య తేడాలను కూడా ఒకసారి మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు ఆ సముదాయాలు ఎందుకు ఏర్పడతాయి, ఎందుకు ఏర్పడాలి, సో దానివల్ల ఏం బెనిఫిట్ అవుతాం, సో వ్యవస్థీకరణ అని చెప్పాం, ఆర్గనైజేషన్ అని చెప్పాం, ఒక సంస్థగా ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతుంది, సో ఈ యొక్క సముదాయ వ్యవస్థీకరణ పద్ధతి రావడానికి గల మూలం ఎక్కడ అనే అంశాలని ఈ సెషన్లో నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ హెడ్డింగు సముదాయ వ్యవస్థీకరణ పద్ధతి, హెడ్డింగు కాన్సెప్ట్, భావన అసలు ఈ యొక్క సముదాయ వ్యవస్థీకరణ పద్ధతికి సంబంధించి భావన ఏమిటి అంటే ఈ యొక్క సంఘ సంక్షేమ శాస్త్రవేత్తలు సాముదాయిక వ్యవస్థను పలు రకాలుగా విభిన్న రకాలుగా అభివర్ణించడం జరిగింది. సో ఇందులో ఈ యొక్క సముదాయ వ్యవస్థీకరణ పద్ధతికి సమాన నిర్వచనాన్ని ఇస్తూ వారి యొక్క భావనల్ని ఇందులో తెలియజేసే ప్రయత్నం చేశారు. సో దాంట్లో ఫస్ట్ నిర్వచనాన్ని చూద్దాం. ఈ నిర్వచనాన్ని ఇచ్చిన వారు ఆర్థర్ డన్ హోమ్. ఆర్థర్ డన్ హోమ్ అనే ఒక శాస్త్రవేత్త ఇచ్చిన నిర్వచనం ప్రకారము భౌగోళిక ప్రాంతాలలో కానీ పనిచేసే ప్రదేశాలలో కానీ సంక్షేమ అవసరాలను, ఆ అవసరాలకు తగ్గట్టుగా అక్కడ ఉన్నటువంటి వనరులను సర్దుబాటు చేసుకోవడమే సముదాయ వ్యవస్థీకరణ యొక్క ప్రధాన లక్ష్యం లేదా ప్రధాన భావన అని చెప్పడం జరిగింది. అంటే కీవర్డ్స్ తీయండి ఒకసారి. భౌగోళిక ప్రాంతాలు అన్నాడు అంటే స్పెసిఫిక్ జాగ్రఫికల్ ఏరియా, సంక్షేమ అవసరాలు, వెల్ఫేర్ నీడ్స్, ఆ వెల్ఫేర్ నీడ్స్కి తగ్గట్టు వనరులు అంటే రీసోర్సెస్. నువ్వు ఏం చేయాలన్నట, సర్దుబాటు చేయాలి. సర్దుబాటు చేయడం అంటే ఏంది, వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసి వాటిని అడ్జస్ట్ చేయాలి. అడ్జస్ట్మెంట్ ఆఫ్ ది రీసోర్సెస్ అంటే సముదాయ వ్యవస్థీకరణలో సముదాయంతో మనం వర్క్ చేస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో అక్కడ ఉండేటువంటి అవసరాలు అంటే ప్రాథమిక అవసరాలు ఉన్నాయా, ద్వితీయ అవసరాలు ఉన్నాయా, ఆ ప్రాథమిక అవసరాలకు అనుగుణంగా అక్కడే ఉన్నటువంటి రీసోర్సెస్ను మనం యూటిలైజ్ చేయడమే ఈ యొక్క కమ్యూనిటీ ఆర్గనైజేషన్ యొక్క
మెయిన్ కాన్సెప్ట్ అని చెప్పిన వారు ఎవరు అంటే ఆర్థర్ డన్ హోమ్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త. అది ఒక నిర్వచనంగా తీసుకోవాలి. మరొకసారి నిర్వచనం: భౌగోళిక ప్రాంతాలలో కానీ పనిచేసే ప్రదేశాల్లో కానీ సంక్షేమ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆ సంక్షేమ అవసరాలకు అనుగుణంగా అక్కడే ఉండేటువంటి వనరులను ఉపయోగించుకొని సర్దుబాటు చేయడమే సముదాయ వ్యవస్థీకరణ యొక్క భావన అని చెప్పిన వారు ఆర్థర్ డన్ హోమ్ అనేటువంటి శాస్త్రవేత్త. ఒకటి. మరొక నిర్వచనము స్టార్ మార్క్ వేసుకోవాలి. ముర్రే జిరాస్ ఒక శాస్త్రవేత్త పేరు. ముర్రే జి రాస్ భావన ప్రకారము సముదాయము తన అవసరాలను లేదా లక్ష్యాలను గుర్తించి వాటిని సాధించడానికి తగిన సంకల్పము లేదా నమ్మకము పెంపొందింపజేసుకొని వాటిని నిర్వహించడానికి రూపొందించే కార్యక్రమాలు. చూడ్డానికి చాలా లెంతీగా కనిపించినప్పటికీ దీంట్లో మీనింగ్ చాలా సింప్లిఫై చేయాలి. అసలు మనకు ఉండేటువంటి నీడ్స్ ఏంటి, వాంట్స్ ఏంటి, అవసరాలు, డిజైర్స్, కోరికలు రెండొకటేనా? సో దీని మీద ఇంత మునుపు లాస్ట్ ఏదో సెషన్లో చెప్పాను. అవసరం, నువ్వు ఇక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళడం అనేది నీకు ఉండేటువంటి పరిస్థితిని బట్టి సూచిస్తుంది. అంటే ఇంట్లో పరిస్థితులు మంచిగా లేనప్పుడు, డబ్బు తక్కువగా ఉన్నప్పుడు బస్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఒక 1 కిలోమీటర్ కాబట్టి నడిచి వెళ్ళొచ్చు, నడిచి వెళ్ళకపోతే ఆటోకి వెళ్ళొచ్చు, లేకపోతే షేర్ ఆటోకి వెళ్ళొచ్చు, బస్కి వెళ్ళొచ్చు. కానీ ఒకానొక స్టేజ్లో వ్యక్తిగత హోదా పెరిగినా కొద్దీ, ఉద్యోగ హోదా పెరిగినా కొద్దీ అక్కడ ఉండేటువంటి అవసరం కాస్త ఏమవుతుందంటే కోరిక అవుతుంది. ఆ కోరిక కాస్త ఏమవుతుందంటే నువ్వు బండి మీద వెళ్ళొచ్చు, లేకపోతే స్పెషల్ కారు కొనుక్కొని వెళ్ళవచ్చు. కానీ అవసరం ఏంటి అంటే నువ్వు ఇంటి నుంచి అక్కడికి వెళ్ళడం అనేది అవసరం. సో దానికి ఎట్లా వెళ్ళావు అనేది అందులో నీలో ఉన్న కోరికను తర్వాత చేస్తుంది. కానీ అవసరం కోసం నువ్వు ప్రత్యేకంగా ఒక వెహికల్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. సో అది బస్ ద్వారా వెళ్తావా, షేర్ ఆటో ద్వారా వెళ్తావా అనేది అవసరం. సో ఆ తర్వాత నీకున్న సోషల్ స్టేటస్ని బట్టి నువ్వు మార్చుకోవచ్చు. సో ఆ తర్వాత నువ్వు కారే కొనుక్కోవచ్చు, లేకపోతే డైరెక్ట్ చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేసుకోరా, అది ఏమవుతుంది, పైసలు ఉన్నాయిగా. సో అలా అది కోరిక కిందికి పోతుంది. సో ఇలాంటి సముదాయ వ్యవస్థీకరణలో అవసరాలను గుర్తించి లేదా లక్ష్యాలను గుర్తించి వాటిని సాధించే ప్రయత్నం చేసినప్పుడు దానికోసం మనం షెడ్యూల్డ్గా చేసేటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవి కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ యొక్క కాన్సెప్ట్ను తెలియజేస్తున్నాయని చెప్పిన వారు ముర్రే జిరాస్. ఏం పేరు? ముర్రే జిరాస్ అనే శాస్త్రవేత్త భావన ప్రకారము ఈ యొక్క సముదాయ వ్యవస్థీకరణ. సో ఈ రెండు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ను కీవర్డ్స్ను మనం టాలీ చేసి చూసుకుంటే అర్థమయ్యేది ఏంటి అంటే, సో ఇక్కడ లక్ష్యాలు ఉన్నాయి, ఇక్కడ అవసరాలు ఉన్నాయి, ఇక్కడ అవసరాలు ఉన్నాయి కామన్, ఇక్కడ ప్రదేశం ఉంది, ఇక్కడ ప్రదేశం ఉంది కామన్. అదేవిధంగా ఇక్కడ సర్దుబాటు చేసుకోమన్నాడు, ఇక్కడ కార్యక్రమాల్ని రూపొందించుకోమన్నాడు. అంతే. అంటే మొత్తానికి గోల్ ఓరియంటేషన్ మీదనే వర్క్ చేయమన్నాడు. అక్కడ ఉన్న వనరులను వాడుకోండి, అక్కడ ఉన్న వ్యవస్థను వాడుకోండి. సో ఆ వ్యవస్థను ఏ విధంగా వాడుకోవాలనేది దానికి ఒక ప్రోగ్రామ్ని తయారు చేయండి అని చెప్పే భావనలు ఇందులో కనిపిస్తాయి. అంటే మనకు సమూహ సేవా పద్ధతులు ఏముంది, స్పెసిఫిక్ ప్లేస్ కాదు, నువ్వు జనరల్గా సింప్లిఫై చేస్తున్నటువంటి సందర్భంలో ఆ సమూహానికి సంబంధించిన నిర్దేశక లక్ష్యాల్ని మనం నెరవేర్చడానికి సమూహంలో ఉన్నటువంటి వ్యక్తులనే రీసోర్స్గా వాడుకోమని చెప్తే, ఇక్కడ ఆ ప్రాంత రీసోర్సెస్ అక్కడ ఉండేటువంటి నైసర్గిక స్వరూపాన్ని ఎక్కువ వాడుకోమంటాడు. అంటే సమూహం అనేది చాలా చిన్నది, ఒక గ్రూప్ను అక్యుములేట్ చేయడం అనేది. సముదాయం అనేది చాలా పెద్దది. అంటే ఒక నెంబర్ ఆఫ్ క్రౌడ్స్తో గ్రూప్స్తో కూడుకున్నది కాబట్టి, సో ఒక్కొక్క గ్రూప్కు ఒక్కొక్క పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని చేయడానికి అభివృద్ధి కార్యక్రమాలకు లిస్ట్ తయారు చేసుకోండి. సో ఆ లిస్టు ప్రకారం ముందుకెళ్ళండి అని చెప్పి ఈ యొక్క కాన్సెప్ట్లో మనం చదవచ్చు. అంటే ప్రణాళికాబద్ధంగా వెళ్ళండి అని చెప్పవచ్చు. అంటే ఇక్కడ ముర్రే జిరాస్ నిర్వచనం ప్రకారము వ్యవస్థాపన అనేది చాలా ప్రాముఖ్యతతో కూడుకున్న అంశంగా చెప్పడం జరుగుతుంది. లక్ష్యాల్ని సాధించేటువంటి సందర్భంలో
వచ్చేటువంటి అనేక రకాల సమస్యల్ని ఎదుర్కోవడానికి, సముదాయంలో చైతన్యం నింపడానికి, అనేక రకాల సమస్యలకు మూలము ఆర్థికంగా డబ్బు లేకపోవడం కావచ్చు, ప్రభుత్వం నుంచి సరైన ఆదరణ లేకపోవడం కావచ్చు, లేకపోతే అక్కడ ఉండేటువంటి సమస్యల గుర్తింపు అనేది వెనుకబడతనానికి గురవచ్చు. సో వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళగలగడం, కనీస అవసరాలకు ప్రయారిటీ ఇచ్చేలా ప్రయత్నం చేయడం, దానికి ఒక మన సమూహాన్ని ఏర్పరచుకొని అదే గోల్ ఓరియంటేషన్లా ముందు చేయడం అనేది చాలా ప్రాథమిక లక్ష్యాలుగా తీసుకోవచ్చు. మరి ఇలాంటి భావన నుంచి మనం ఏ లక్ష్యాలు సాధించాలనే ఒక క్లారిటీ ఉండాలి. హెడ్డింగు లక్ష్యాలు.